హలో గైస్, అయితే మరి ఈ వీడియోలో రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ది ఏంటి అంటే, ఇప్పుడు ట్విట్టర్లో విపరీతంగా ట్రోల్ మెటీరియల్ అవుతుంది ఒక మెగా ఫ్యామిలీ. ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇరుముడి సినిమా ఏదైతే వచ్చిందో రవితేజ గారిది, అది సండే బుకింగ్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ నియర్ బై 5 లక్షల టికెట్లు సేల్ అయినాయి బుక్ మై షోలో మాత్రమే. ఇంకా డిస్ట్రిక్ట్ తర్వాత మిగతా ఆఫ్లైన్ ఇవన్నీ వదిలేస్తే ఓన్లీ బుక్ మై షోలో ఆ ట్రెండ్స్ చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి, 5 లక్షల టికెట్లు అయితే నియర్ బై సేల్ అయినాయి. మరి ఇదే సంవత్సరంలో రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు కానీ పెద్ది కానీ ఈ రెండు సినిమాలు మీరు కంపేర్ చేసుకుంటే ఈ లెవెల్ ఆఫ్ ఆల్మోస్ట్ 5 లక్షల టికెట్లు ఏదైతే ఇరుముడికి వచ్చింది కదా, 5 లక్షల ఆ మార్క్ వరకు రాలేకపోయాయి. సండే వదిలేయండి, పోనీ ఫర్ ఎగ్జాంపుల్ పెద్ది అనేది నాన్ సీజన్. మనశంకర వరప్రసాద్ కూడా చూసుకుంటే సంక్రాంతిలో వచ్చింది మనకి. సంక్రాంతి పీక్ టైంలో కూడా ఈ 5 లక్షల మార్క్ని క్రాస్ చేయలేకపోయింది. ఓన్లీ చేసింది ఏంటి అంటే ఈ త్రూ అవుట్ 2026లో ఇరుముడి అనే ఒక సినిమా మాత్రమే ఈ ఫీట్ని అయితే సాధించగలిగింది అని చెప్పి ట్విట్టర్లో విపరీతంగా ట్రోల్ మెటీరియల్ అవుతున్నారు. సో క్యాప్షన్ కూడా పెడుతున్నారు ఏంటి అంటే, మెగా ఫ్యామిలీని తొక్కేసిన రవితేజ అని చెప్పి. సో ఇక్కడ నాకు విషయం క్లారిటీగా చెప్పాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ది మనశంకర వరప్రసాద్ గారు ఆ సినిమా ఏంటంటే సంక్రాంతిలో వచ్చింది ఒప్పుకుంటున్నాను, కానీ అదే టైంలో రాజాసాబ్ వచ్చింది. సో మిగతా కొన్ని సినిమాలు వచ్చాయి, నారి నారి నడుమ సంథింగ్. సో ఇట్లా కొన్ని సినిమాలు వచ్చాయి. ఆల్మోస్ట్ 5-6 సినిమాల మధ్యలో చిరంజీవి గారి సినిమా అయితే ఆ మార్క్ 400 కోట్ల మార్క్ అయితే కొట్టడం జరిగింది. సో అది అంత సింపుల్ అయితే కాదు గైస్, చాలా అరుదైన ఫీట్ అది. పెద్ద చూసుకుంటే అది కూడా ఒక నాన్ సీజన్లో వచ్చింది, జూన్లో వచ్చింది. దాని మీద చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి, ఒక స్టార్ హీరో ఫోకస్ ఉంది. దాంతోపాటుగా నేషనల్ మీడియా లెవెల్లో ఆ జాహ్నవి కపూర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కాంట్రవర్సీ అయినాయి. దాంతోపాటుగా ఇంకా తెలిసిందే కదా, ప్రభాస్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, తారక్ ఫ్యాన్స్, మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా ఆ సినిమా మీద టార్గెట్ చేసి దాన్ని పాతాళంలోకి తొక్కేద్దామని చూశారు. బట్ హౌఎవర్ అది సర్వైవ్ అయ్యి ఆల్మోస్ట్ 400 కోట్లు అయితే కొట్టింది. బట్ ఇరుముడి సినిమా మ్యాటర్ అది కాదు గైస్, అది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే రవితేజ గారు అంటే మ్యాక్సిమం అందరూ ఇష్టపడతారు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా ఎవరు కూడా నెగిటివ్గా మాట్లాడరు, ఎవరైనా సరే ఇష్టపడతారు. దానికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పటి నుంచే వస్తుంది, నేను రివ్యూలో కూడా చెప్పాను. ఏం చెప్పాను అంటే, ఇలాంటి ఒక దేవుడు కాన్సెప్ట్లు వచ్చినప్పుడు జనాలు ఖచ్చితంగా లైన్ కడతారు. సో ఒక యానిమేటెడ్ ఫిల్మ్ అండి, నరసింహ ఫిల్మ్ మన వచ్చింది, దానికే అంతమంది లైన్లు కట్టి తెలుగులో కూడా. సో ఆల్మోస్ట్ దానికి కూడా 500 కోట్ల మార్క్ అయితే పెట్టడం జరిగింది. సో అట్లాగా ఇరుముడి సినిమాలో దేవుడు కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమాకి ఏంటంటే ఈ లెవెల్ ఆఫ్ 5 లక్షల టికెట్లు 6 లక్షలు ఇంకెంతైనా రావచ్చు, అది నేను ఒప్పుకుంటాను. అండ్ ఇంకా ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇరుముడి అనే ఒక సినిమా ఏంటంటే ఒక సేఫ్ లైన్లో వెళ్ళిన సినిమా అది. సో ఎక్కడ ఎవరు ట్రోల్ చేయకూడదు, ఎవరు నెగిటివ్గా మాట్లాడకూడదు. ఇప్పుడు దేవుడి గురించి ఎవరైనా ట్రోల్ చేస్తారు చెప్పండి, ఎవరు ట్రోల్ చేయరు, ఎవరు నెగిటివ్గా చెప్పరు. అదే సినిమాకి ప్లస్ అయింది. సో ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఏదైతే ఉందో అది పాజిటివ్గానే వెళ్తుంది. సో ఈవెన్ లాస్ట్ 30 to 40 minutes కెమెరా వర్క్ బాగాలేదు, బ్లర్గా ఉన్నాయి, ఏం పట్టించుకోకుండా అందరూ వెళ్ళి చూస్తున్నారంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ అయ్యప్ప స్వామి. సో అందుకే అయ్యప్ప స్వామి కోసం ఆ సినిమాకి కలెక్షన్స్ వచ్చాయి తప్ప, సో మిగతాది ఏదో వర్కౌట్ అయిపోయింది లేకపోతే ఇంకేదో మ్యాజిక్ జరిగింది అని నేనైతే చెప్పను. బట్ మిగతా రెండు మనశంకర వరప్రసాద్ సినిమా కానీ పెద్ది సినిమా కానీ వాటికి మ్యాజిక్ జరిగింది. అవి ఏంటంటే కంప్లీట్ రిస్కీ సీజన్లో వచ్చాయి, రిస్కీ కాన్సెప్ట్స్తో వచ్చాయి. అవి హిట్ అయ్యాయంటే నేను ఖచ్చితంగా వాటికి మార్క్స్ అయితే ఇస్తాను. బట్ ఇరుముడికి ఏంటంటే అందరూ అంటున్నారు, అందరిలో కలిసి నేనైతే అనలేను ఆ మాట. సో దానికి అయ్యప్ప స్వామి ఉన్నాడు కాబట్టే దానికి ఏంటంటే ఆ టాక్ వచ్చింది, అన్ని లక్షల టికెట్లు సేల్ అయినాయి. సో ఇంకొక మ్యాటర్ ఏంటి అంటే, టాక్సిక్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తాడు? ఈరోజు 24వ తేదీ ఎల్లుండే సినిమా రిలీజ్. ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే ఒక్క థియేటర్లో కూడా మనకైతే టికెట్స్ రిలీజ్ చేయలేదు. మరి ఏం చేస్తున్నారో తెలియదు. సెన్సార్ రివ్యూలో చాలా వరకు కూడా సీన్స్ అయితే రిమూవ్ చేశారు అని చెప్పి టాక్ అయితే నడుస్తుంది. ఎస్పెషల్లీ కీరా అద్వానీవి కొన్ని సీన్స్ అయితే రిమూవ్ చేశారంట. సో ఇట్లాగా కొన్ని సీన్స్ అవి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, వాటిని ఇంకా రెక్టిఫై చేస్తున్నారు. కొన్ని ఎక్స్టెండెడ్ కట్స్ కూడా యాడ్ చేస్తున్నారు. మరి ఈరోజు ఏమైనా పెడతారా లేకపోతే ఈరోజు ఈవినింగ్ ఏమైనా పెడతారా అనేది కూడా చూడాలి. బట్ దాని తాలూకా హైప్, దాని తాలూకా అగైన్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే లెవెల్లో జరుగుతున్నాయి గైస్. నాట్ ఈవెన్ అసలు ఆంధ్ర తెలంగాణలో ఇంక ఓపెన్ చేయకుండానే ఆల్మోస్ట్ చాలా వరకు కూడా టికెట్స్ అయితే సేల్ అవుతున్నాయి. ఒకవేళ ఓపెన్ అయితే మాత్రం దాని తాలూకు మార్క్ ఇంకా దాటే అవకాశం అయితే ఉందన్నమాట. సో చూద్దాం గైస్, టాక్సిక్ మూవీ కోసం నేనైతే చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నాను. అది రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇరుముడి సినిమా ఎఫెక్ట్ అవుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. స్టే ట్యూన్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో థ్యాంక్ యూ.